హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము టొమాటో చట్నీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. కావాల్సినటువంటి టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు, దాని తర్వాత కొద్దిగా ఉప్పు, ఆనియన్, కొన్ని పల్లీలు అన్నమాట. ఇవన్నీ కూడా మనము నీట్గా వాటర్లో కడుక్కొని ఇలా టమాటో పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి, పల్లీలు అయితే ఒక చిన్న బాండ్లీ పెట్టి ఇలా స్టవ్ పైన అటు ఇటు దోరగా వేయిస్తున్నామండి. వేయించినటువంటి తర్వాత పచ్చిమిర్చి కూడా దోరగా కొద్దిగా ఆయిల్, ఒక 2 చుక్కల ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా ఇలా దోరగా వేయించాలన్నమాట. మనం పచ్చి వేసుకుంటే మనకు గ్యాస్ట్రిక్ అవుతుందండి. అందుకోసము కొంచెం బాగా వాటిని అటు ఇటు తిప్పి 5 మినిట్స్ వేయించాలి. దాని తర్వాత పక్కన తీసుకొని, దాని తర్వాత కరివేపాకు అయితే మనము దీన్ని కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర తీసుకున్నాం కదా, ఇది కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే సువాసన అనేది గమ్మన వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగానే ఆయిల్ తీసుకున్నాను. టొమాటో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా, బండిలోకి అయితే వేసాను. ఇది మనము టమాటో ముక్కలు వేయించేటప్పుడు ఒక 1/2 స్పూను ఆయిల్ మనం ఇలా వాటిపైన ఇలా ముక్కలపైన ఇలా వేసుకొని అటు ఇటు మనము స్పూన్తో ఇలా తిప్పాలన్నమాట. ఇలా ఆయిల్ అయితే నేను వేసానండి. కొద్దిగా ఒక 5 మినిట్స్ అనేది పడుతుంది. మనం టమాటో ముక్కలు బాగా అవి పచ్చిగా ఉన్నాయి కదా, పచ్చి వాసన అనేది పోవాలంటే మనం ఇలా ఒక 5-10 మినిట్స్ ఇలా బాగా వేయించాలన్నమాట. వేయించి సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా మూత తీసామంటే ఇలా చాలా మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. అందరూ చూడండి, ఇలా మగ్గాయి అన్నమాట. మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ప్లేట్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టేసాను, ఇలా గ్రైండ్ చేశాను అన్నమాట కదా ఫ్రెండ్స్. చట్నీ అయితే ఇప్పుడు టమాటో చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చట్నీకి తోడుగా ఇప్పుడు బియ్యం పిండి రొట్టె అన్నమాట, కారం రొట్టె అంటాము. ఆనియన్, దాని తర్వాత పచ్చిమిర్చి కట్ చేశాను, కొద్దిగా సాల్ట్ వేసాను. అదేవిధంగానే పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నానండి, 2 కట్ చేసి కాబట్టి మనకు కారం ఉండాలి కదా అని కొద్దిగా 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ఎండుమిరపకాయల కారం అన్నమాట. దాని తర్వాత మనం ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అంతా పిండిలో ఇలా కలపాలన్నమాట. కొద్దిగా వాటర్ తీసుకొని కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా చేసుకొని ఒక పీట పైన ప్లాస్టిక్ పేపర్ వేసి నీట్గా ఆయిల్ తుడిచి ఉండలాగా తీసుకొని మనం రొట్టెను ఇలా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మనము అన్ని వైపులా ఇలా తట్టుతూ ఉంటే అది పల్చాగా అవుతుందన్నమాట. ఇలా నీట్గా క్రాచెస్ అనేది లేకుండా అటు ఇటు ఉన్నా కూడా మనం ఇలా చేత్తో సరితే క్లియర్ అయిపోతుంది అన్నమాట. మనకు రౌండ్ షేపు మనకు కారం రొట్టి, బియ్యం రొట్టె అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అదేనా తర్వాత పెనం పెట్టేసుకొని మనము కాల్చుకోవడం అన్నమాట. అంతేనండి, గుమగుమలాడే మనకు బియ్యం పిండి కారం రొట్టె అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, అటు ఇటు కాల్ చేశాను. దాని తర్వాత సెకండ్ రొట్టె అయితే మళ్ళీ నేను రౌండ్ షేప్తో తట్టేసానండి. తట్టేసి ఇలా నిదానంగా ఇలా చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ఛానల్ని. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడాను. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది ఈ 4 డేస్లో 2 సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారు. మీకు